సో మొత్తానికి హిట్ 3 అయితే టీజర్ నిన్న రిలీజ్ అయింది. శైలేష్ కొలను గారు వన్ ఆఫ్ ద అంటే మనకి ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లా ఈ సిఐడి టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలన్నీ మనకి అంత బ్రహ్మాండంగా అనిపించవు, ఎందుకంటే మన తెలుగులో కూడా చాలా తక్కువ ఉన్నాయి అండ్ అవి కూడా పెద్ద అట్రాక్ట్ చేసే రేంజ్లో అయితే లేవు. బట్ శైలేష్ కొలను ఒక డిఫరెంట్ మార్క్ సెట్ చేసుకుంటూ ఈ హిట్ సిరీస్ తోటి సో మళ్ళీ హిట్ 3 తోటి నాని అన్నతోని మన ముందుకైతే వచ్చిండు. నాకు ఒకే ఒక మాటలు చెప్పాలంటే అట్రాక్ట్ చేసిరనే అనిపించింది నాకు. అంటే టీజర్ రూపంలో మన నాని అన్నను చూపించిన విధానం కానీ, అంటే ఆయన యారగెన్స్ కానీ నాకు ప్రతిదీ బ్రహ్మాండంగా అనిపించింది. ఆ లాఠీ వాడి దగ్గర నుంచి ఆ లాస్ట్ వాడిని ఎవరినో 2 ముక్కలుగా చీల్చి పడేస్తాడు. నాకు ఆ షాట్ కూడా బ్రహ్మాండంగా అనిపించింది. నాకు ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ చండాలం చేసిరన్న ఫీలింగ్ అయితే రాలేదు. నాకు ఒకటే ఒక కొద్దిగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే నాని అన్న వాయిస్. అంటే అక్కడ క్లియర్గా ఇప్పుడు యారగెన్స్ ఉన్న పోలీస్ ఆఫీసరు పూతులు రానోడు ఎలా ఉంటాడు, యారగెన్స్ ఉన్నప్పుడు అఫ్కోర్స్ ఆ హార్ష్ లాంగ్వేజ్ అనేది ఆయన బాడీ లోపల ఉంటుంది కాబట్టి వచ్చింది. నేను ఇంకా నిజం చెప్పాలంటే అవుట్ అండ్ అవుట్ మరీ ఒక లైన్ వేసుకొని చేయకుండా సినిమాలాగా ఎంత బ్రహ్మాండంగా తెరకెక్కిస్తే ఆడియన్స్ అనేవాడు ఎంజాయ్ చేస్తాడనే ఆలోచన చేసి శైలేష్ కొలను గారు కూడా ఈ స్టెప్ తీసుకుంటారు. నాకు అది బ్రహ్మాండంగా అనిపించింది అండ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నాని అన్నకు ఆ మాటలు మాట్లాడినందుకు కూడా. సో ఆ క్యారెక్టర్ పరంగానే అది కూడా నేను ఇప్పటికీ చెప్తుంది అంటే క్యారెక్టర్ పరంగా. సో నాకు ప్రతి ఫ్రేము అండ్ నాకు నిజంగా చాలా బ్రహ్మాండంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నాని అన్న క్యారెక్టర్ కోసమే అండ్ నిజం చెప్పాలంటే హిట్ ఏ పార్ట్స్ తీసుకున్నా కూడా ఫస్ట్ నుంచి తీసుకున్నా కూడా విశ్వక్సేన్ అన్న కానీ లేకపోతే ఈ మన అడివిశేష్ అన్న కానీ ఇప్పుడు నాని అన్న సరే నాని అన్నది కూడా ప్రతిదీ ఒక క్యారెక్టర్ ఓరియంటెడ్ క్యారెక్టర్ వైజ్లో వెళ్తుంది. అండ్ నిజంగా నేను హోప్ చేస్తున్నా ఏంటంటే రేపు పొద్దున లాస్ట్ ఫైనల్ కేస్ కనుక ఓపెన్ అయినప్పుడు ఈ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ కేసు సాల్వ్ చేస్తే నిజంగా చూడాలనిపిస్తుంది. అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. బట్ టీజర్ వరకు మాట్లాడుకుంటే మాత్రం నాకు ఒకటే ఒక మైనస్, అది ఏంటంటే నాని అన్న వాయిస్. అంటే ఒక చలాకితనం ట్యూన్ ఉంటుంది అన్నది, ఒక సన్న ఒక ట్యూన్ ఉంటుంది. ఆ ట్యూను ఇప్పుడు నాకు వి సినిమా ఇది ఒక ఛాయ కనపడుతుంది, అంటే సేమ్ ప్యాలెట్లో కనిపిస్తుంది. అంటే నాని అన్న అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒక హార్ష్ నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్ లాగా ప్లే చేసిండు కాబట్టి కొంచెం ఆలోచించుకొని చూస్తే వీలో అన్న వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా టెరిఫిక్ ఉంటుంది. మీరు చూసుకుంటే మాట్లాడేటప్పుడు వాయిస్ కూడా చాలా డెప్త్గా బ్రహ్మాండంగా వస్తుంది. బట్ దీంట్లో నాకు అంటే తిడుతున్నప్పటికీ అరుస్తున్నప్పటికీ ఎంత యారగెన్స్ చూపిస్తున్నా కూడా ఆ వాయిస్లో ఒక ఒకటి మిస్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ దాన్ని మినహాయిస్తే అది పక్కన పెడితే మిగతాదంతా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ నిజంగా చాలా ఈగర్గా ట్రైలర్ కోసం అయితే నేను చాలా దారుణంగా వెయిట్ చేస్తున్నా. సినిమా వేరే లెవెల్కి వెళ్ళాలని ఖచ్చితంగా ఆశిస్తున్నా. అండ్ నిజంగా చాలామంది నేను ఇష్టపడే హీరోస్లో నాని అన్న చాలా మేజర్ పొజిషన్లో ఉంటాడు. ఎందుకంటే నాని అన్న ఇప్పటివరకు కూడా ఆయన తీసుకునే స్ట్రాటజీస్ కానీ ఆయన చేసే సినిమాల కొలమానం కానీ కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలామంది కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అన్న. సో దానికి నిజంగా సెల్యూట్ చేసి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నకి. ఒక హీరోలాగా మొదలైన నాని అన్న ఈరోజు వాల్ పోస్టర్స్ సంస్థ నుండి కొత్త డైరెక్టర్ రీసెంట్గా కోట్ అని మన ప్రియదర్శి గారితో కూడా ఒక సినిమా చేశారు, దాని ప్రమోషన్కి సంబంధించి కూడా నాని అన్న వచ్చారు. అండ్ నేను అదే చెప్తున్నా కదా, కష్టపడి వచ్చిన వాళ్ళకే ఆ కష్టం విలువ తెలుస్తుంది, ఆ టాలెంట్ తెలుస్తుంది. కొత్త రైటర్స్ రావాలి, కొత్త డైరెక్టర్స్ రావాలని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. కానీ బట్ మిగతా వాళ్ళు మరి ఏం చేస్తున్నారు, మరి ఏంటి, మరి మీరు టాలెంట్ హంట్ చేస్తున్నాం అంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటిది కనిపించలేదు మాకైతే బయట. అంటే మేము ఎత్తుక్కుంటూ ఉంటాం కదా మరి, మేము కూడా ఎక్కడ రైటింగ్ ఆపర్చునిటీ ఉంది, ఎక్కడ డైరెక్షన్ ఆపర్చునిటీ ఉందని మేము కూడా ఎత్తుక్కుంటూ ఉంటాం. మరి వెయిట్ చేసే వాళ్ళకి ఆలోచించిన ఆశాభంగం అని లాంటిది ఏంటిది మాకు బయటకైతే కనిపించలేదు. స్టోరీలు దొబ్బేసే వ్యవహారాలు కాకుండా నిజంగా ఆపర్చునిటీ ఇచ్చే వ్యక్తులు ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ నాని అన్న నేను దానికి 100% నేను సెల్యూట్ చేస్తున్నా అన్న. అండ్ హిట్ 3 ఒక బ్రహ్మాండమైన సక్సెస్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ వాయిస్ ఒక్కటి ఇంకేదైనా చేసి ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాను. అంటే మీ ఎక్స్ట్రీమ్ యాక్టింగ్ దగ్గర నుంచి మీ వాయిస్ కనుక ఇంకొక డెప్త్ బేస్ ఉంటే మీది ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయేది అనేది నా పర్సనల్ ఫీలింగ్ అన్న. సో అపార్ట్ ఫ్రమ్ ద వాయిస్ నాకు మిగతాదంతా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ శైలేష్ కొలను గారు రాసే స్క్రీన్ ప్లే టెక్నిక్ కానీ తీసే విధానం కానీ చాలా డ్రామాటిక్గా చాలా బ్రహ్మాండంగా థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ థర్డ్ కేస్ కోసం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ శైలేష్ కొలను గారు. అండ్ నాని అన్న మళ్ళీ ఇంకొక బ్లాక్ బాస్టర్ హిట్ మీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.